హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమాస్ డైరీస్. నేనండి మీ సుమాని. మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. జార్జియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. మీకు ప్రీకే వెళ్ళే పిల్లలుగా ఉన్నట్లయితే ప్రీకే అయిపోయాక సమ్మర్లో మీరు సమ్మర్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అనే దానికి రిజిస్టర్ అవ్వచ్చండి. మా పిల్లలు వైటోక్ లెర్నింగ్ అకాడమీకి సమ్మర్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్కి వెళ్ళారు. అసలు ఈ సమ్మర్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మన జార్జియా గవర్నమెంట్ ప్రీకే అయిపోయిన పిల్లలకి 4 వీక్స్ సమ్మర్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఇదిగోండి ఇదే క్లాస్ రూమ్. మా పిల్లలు లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఇది మార్నింగ్ డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు మార్నింగ్ టైం అవ్వడం వల్ల కొంతమంది పిల్లలు ఆడుకుంటూ కొంతమంది పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ వాళ్ళ క్లాస్ టీచరు ఇంకా సపోర్టింగ్ టీచరు. స్కూల్కి బయట ప్లే ఏరియా ఇది. మా పిల్లలు ఇద్దరు వెనక చేతులు వేసుకొని కూర్చొని ఉన్నారు. నేను క్లాస్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా బయట ఒక చిన్న వీడియో తీశాను. వేరే క్లాస్ రూమ్స్ ఇటువైపు కూడా కొంచెం వీడియో తీశాను అనమాట. గోడల మీద అంతా యానిమల్ స్టిక్కర్స్ అన్నీ పేస్ట్ చేసి ఉన్నాయి. ఇంకా టేబుల్ పైన ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఉంది. రిమైనింగ్ క్లాసెస్ కనుక్కుంటా అది రెస్ట్ రూమ్ అటువైపు ఉండేది. ఇటు ముందుకెళ్తే మనకి ఫ్రంట్ డెస్క్ ఉంది. ఫ్రంట్ డెస్క్ పక్కనే కొంచెం విజిటింగ్ ఏరియా అనుకుంటా ఒక సోఫా అరేంజ్ చేశారు. బయట చూస్తే మనకి స్కూల్ బస్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ స్కూల్ బస్ ఏంటంటే పిల్లల్ని పికప్కి డ్రాపింగ్కి అయితే కాదండి. మేబీ ఫ్యాకల్టీ కోసమైనా ఉండొచ్చు, లేకపోతే ఎమర్జెన్సీకి కిడ్స్కి ఏదైనా యూజ్ చేయడానికి ఉండొచ్చు. ఇది బయట పార్కింగ్ ఏరియా. బయట కూడా వ్యూ అనేది చాలా బాగుంది. మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ ఈ ప్రోగ్రాంలో ప్రొవైడ్ చేశారు. పాప్స్టిక్ లెటర్ బిల్డింగ్ అని, ఇంకా ప్లేడో మేకింగ్ అని, బబుల్ బ్రీతింగ్ యాక్టివిటీ అని, కామింగ్ యాక్టివిటీస్ ఫర్ కిడ్స్ అని, ఇంకా కామ్ డౌన్ కార్డ్స్ అని, ఇంకా బ్రషింగ్ వాటి గురించి పిల్లలకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకి టూత్పేస్ట్ బ్రషెస్ కూడా పంపించారు. ఇంకా క్రేయాన్స్ పంపించారు, కలర్ స్కెచెస్ పంపించారు, కలర్ చాక్స్ పంపించారు, శాండ్ కలెక్టింగ్ బకెట్ పంపించారు. బుక్స్ అయితే చాలా పంపించారండి. ఆల్మోస్ట్ ఒక 10 బుక్స్ వరకు పంపించారు. ఫస్ట్ రీడర్స్ ఫ్రీ బుక్స్ అని చెప్పి అన్ని చిన్న చిన్న స్టోరీ బుక్స్ అనమాట. చాలా పంపించారు. ఇదిగో ఈ మౌస్ స్టోరీ ఉండే బుక్స్ అని చాలా పంపించారు. అలాగే కమ్మింగ్ పీడియాట్రిక్ గ్రూప్ వాళ్ళు వీళ్ళకి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇదేంటంటే ఫ్యామిలీ ఎమర్జెన్సీ యాక్టివిటీ అని, అంటే ఎవ్రీ వీకెండ్ ఇలా పంపించేవాళ్ళు అనమాట. లాస్ట్ నేను పికప్కి వెళ్ళాను. పికప్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ మనము గేట్ కోడ్ అనేది ఇచ్చి లోపలికి వెళ్ళాలి. ఈ స్కూల్లో నాకు వీళ్ళు మామూలుగా డెకర్ అంతా బాగా నచ్చిందనమాట. బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ డే కదా అందరూ వెళ్ళిపోయినట్లున్నారు. ఇదిగోండి మా బాబు చేయి పైకి ఎత్తి నా కోసం వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరండి. వీళ్ళే లాస్ట్. అదిగోండి వాళ్ళ క్లాస్ టీచర్ ఉంది అక్కడ. మా బాబు అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. చెప్తున్నాడు అనమాట డ్రెస్ మీద చేంజ్ చేసుకున్నాను అని చెప్పి. లాస్ట్ డే కదా పాప్సికల్స్ బ్యాగ్స్ ఇచ్చారు. ఇంకా బయట ఫ్రంట్ డెస్క్ దగ్గర ఒక మిషన్ ఉంటుంది అనమాట. మనము లాగౌట్ అయ్యేటప్పుడు ఆ మిషన్ మీద లాగౌట్ టైమింగ్ అది మన ఫింగర్ చూడండి. ఫ్రంట్ డెస్క్ దగ్గర మిషన్ అండి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇచ్చి మనము అంటే ఏ టైంకి లాగౌట్ అవుతున్నాము అని చెప్పి. లాస్ట్ డే కదా మేము మా మేడంతో ఒక ఫోటో దిగుతాం, మమ్మల్ని తీసుకెళ్ళాము అని చెప్పి వెనక్కి తిరిగి ఫోటో తీయించుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.